పడుకోలే సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం కల్పించినందుకు స్పీకర్ గారికి మరియు మా నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ పైన మాట్లాడుతూ ఉన్నాను. ఏదైతే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి అగోగతిగా ఉన్నటువంటి సమయంలో ఎక్కడ వాడలు చూసినా, ఎక్కడ గూడలు చూసినా, ఎక్కడ తాండాలు చూసినా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలి, అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు చేస్తున్నటువంటి అరాచక సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తప్ప ఈ జీవితాలు బాగుపడాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఏం కావాలి, ఏ వర్గానికి ఏం చేయాలి అనే ఆలోచన తప్ప రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా దారుణంగా అధ్యక్ష, నేను మాట్లాడుకున్నదాన్ని మర్చిపోయినా అధ్యక్ష. ఇంతకుముందు 15-20 నిమిషాలు గొడవలు అయినాయి. ఏం మాట్లాడుతున్నా అర్థం కాలే. మొట్టమొదటి సభ్యులం అధ్యక్ష, ఎవరేం తిట్టుకుంటారో అర్థమైతలేదు. ఉన్నట్టు అన్ని మర్చిపోయేటట్టున్నా అధ్యక్ష. కానీ అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆ విధంగా మనల్ని దోచుకున్నారు. ఇప్పుడేమో ఈ విధమైనటువంటి పరిస్థితి. మరి వాడలు, గూడలు, తండాలు ఏ విధంగా బాగు చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి పోడుపడ్డ భూములు, వ్యవసాయానికి నీళ్ళు అందక, వ్యవసాయం చేసుకోలేక పడీతులుగా అయినటువంటి భూములు, మా యొక్క ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా వీళ్ళ జీవితాలు మారాలని చెప్పేసి ఒక ఆలోచన, మంచి ఆలోచన. తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఈ వర్గాలను బాగు చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీ కులాల అభివృద్ధి కోసం అమలు చేసినటువంటి కార్యాచరణను మీ ముందుకు ఒకసారి తీసుకొస్తాను అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి దళితుల అభివృద్ధి కోసం నిధులను ఉపయోగించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు. దానికి ఉదాహరణ ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం అమలైన 2017-27 మధ్యలో కాలం నడుమ దాదాపుకు 1,08,084 కోట్ల రూపాయలను ఎస్సీ ఎస్టీ కులాలకు ఖర్చు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఒక గొప్ప పథకం దళిత బంధు పథకం అధ్యక్ష. మా ఎస్సీ వర్గాలు దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇస్తే వారి యొక్క కుటుంబం బాగుపడుతుంది, వారు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, వారు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. మీరు చెప్పొచ్చు అధ్యక్ష, మీ నాయకుడు చెప్పిండు కదా 3 ఎకరాలు దళితులకు ఇస్తామని చెప్పిండు కదా మీ నాయకుడు, మీరు కూడా ఒక మాట నన్ను అనొచ్చు. ఇచ్చిండు అధ్యక్ష. దానికి ఉదాహరణ
నా నియోజకవర్గం బూత్లో దాదాపుగా 2456 ఎకరాలు దళిత బస్తీ పథకం కింద భూ పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 961 దళిత కుటుంబాలకు ఇందుకు గాను 111 కోట్ల రూపాయల ఖర్చు చేసి ఆ యొక్క 3,58,65,000 రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా దళిత బస్తీ పథకంలో మొట్టమొదటి స్థానాన్ని సాధించినటువంటి మాట వాస్తవం అధ్యక్ష. కానీ దీంట్లో ఒకటి ఏంటంటే అధ్యక్ష, 3 ఎకరాల భూమి ప్రతి ఒక్కరికి ఎందుకు అందలేదు అధ్యక్ష అంటే భూములు లేక, భూములు దొరుకుతలేవు. కోట్లలో పరిగెడుతున్నటువంటి ఈ యొక్క సమాజంలో ఏం చేయాలని ఒక మంచి ఆలోచనతోటి కేసీఆర్ గారు భూములైతే దొరుకుతలేవు కానీ దళిత బంధు కింద ఒక 10 లక్షల రూపాయల వారికి ఇస్తే కనీసం వ్యాపారం చేసుకోవాలని బతుకుతారని చెప్పేసి కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను ఈ సదనంగా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అలాంటప్పుడు తెచ్చిన సమయంలో దాదాపుగా ఈ యొక్క దళిత బంధు కింద ఏదైతే 40,000 కుటుంబాలకు 44,150 కోట్ల రూపాయలను అందించినటువంటి నాయకుడు కేసీఆర్ అధ్యక్ష. మరో 1,30,000 కుటుంబాలకు ప్రొసీడింగ్లను సిద్ధం చేసినా అది ఎన్నికలు రావడం వల్ల ఆ మధ్యలో ఆగిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నా అధ్యక్ష. అటువంటి మనోత్త లక్ష్యంతో కూడినటువంటి దళిత బంధును ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ 10 లక్షలే ఇస్తున్నాడు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి మందరిని నమ్మే ప్రకటన మీరు చెప్పలేదు అధ్యక్ష. 12 లక్షలు అంబేద్కర్ అభయాస్తం కింద ఇస్తామని అన్నారా లేదా అధ్యక్ష? ఏదైతే చేవెళ్ల డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి మాటలను మీ ముందుకు ఒకసారి నేను తెలియజేస్తా అధ్యక్ష మీకు. ఎందుకంటే అన్ని రంగాలలో ఏదైతే సాక్షాత్తుగా అంతేకాదు అధ్యక్ష, ఏదైతే చేవెళ్ల డిక్లరేషన్ ఏదైతే ఉందో 12 లక్షల రూపాయలు అంబేద్కర్ ఆస్థానం కింద ఇస్తాం. కేసీఆర్ గారు గిరిజన తాణాలను ఏదైతే గ్రామ పంచాయతీలకు 3,000 పైచీలకు గ్రామ పంచాయతీ చేసిండు, మేము దానికి 25 లక్షలు ప్రతి ఏటా 25 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తామని చెప్పేసి నమ్మబలికినారు అధ్యక్ష. మీరేమన్నారు అధ్యక్ష? కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు బీసీ సోదరులకు కేసీఆర్ 1,00,000 రూపాయలే కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నారు, మేము తులం బంగారం ఇస్తామని అన్నారు అధ్యక్ష. ఆ తులం బంగారం ఇస్తే మా ఆడపడుచులు తాళి బొట్టు చేసుకుంటామని ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభ ద్వారా మీరు అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమము ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే విద్యారంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కులాలకు చేసినటువంటి కృషి ప్రపంచ దృష్టినే ఆకర్షించినటువంటి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాం మన అధ్యక్ష. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014 నుంచి ఏదైతే కేవలం 2014లో 134 ఉన్నటువంటి ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలను 2023 నాటికి 268కి పెంచి తద్వారా 1,58,000 ఎస్సీ కులాల విద్యార్థులకు వరల్డ్ క్లాస్ విద్యను అందించినటువంటి ఘనత నాటి ప్రభుత్వానిది అని చెప్పేసి, అది కేసీఆర్ గారిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2014లో కేవలం 96గా ఉన్నటువంటి ఎస్టీ గురుకులాలను 2023 కల్లా 108కి పెంచి 94,172 మంది గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా
చేసినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 326 ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసి దాదాపు 92,000 మంది ఎస్టీ విద్యార్థులకు విద్య అందించడంలో కూడా కేసీఆర్ గారు ఎంతో పాత్ర పోషించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఏదైతే ఈ బడ్జెట్లో ఎస్సీల అభివృద్ధి కోసం కేటాయింపులు కేవలం 11,70,784 కోట్లు, ఎస్టీల అభివృద్ధి కోసం కేవలం 7,937 కోట్లు మాత్రమే కేటాయించడం వారిని ఆహ్వానించడం అని చెప్పేసి ఈ సదనంగానే చేరేసుకుంటా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితుల కోసం గిరిజనుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రత్యేక పథకాలు అమలు చేసినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ వర్తించే సాధారణ పథకాలను వారికి అమలు చేస్తూ దళిత గిరిజనులకు కూడా మోసం చేస్తున్నదని చెప్పేసి ఇది దళిత అభివృద్ధి బడ్జెట్ కాదు, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి 70% నిధులు తగ్గించి వారి అభివృద్ధిని రద్దు చేసిన బడ్జెట్ వారి ఆత్మగౌరవాన్ని జీరో వాళ్ళు చేసే జిమ్ముకు లాంటి బడ్జెట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, కేసీఆర్ మీద కోపంతో దళిత గిరిజన వర్గాలకు అమలు చేస్తున్న గొప్ప గొప్ప పథకాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఇంతకంటే కక్ష సరికాదు అధ్యక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా గతంలో కేటాయించినటువంటి బడ్జెట్లనే చూపుతూ గతంలో ఏదైతే 40,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ను ఈ 26-27లో కేవలం గతం కంటే 37,000 కోట్లను కేటాయించి 3,000 కోట్ల రూపాయలను కోత పెట్టినటువంటి మాట వాస్తవం కాదా చెప్పేసి ఈయన సందర్భంగా తెలియజేసుకున్నట. కాబట్టి ఈ విధంగా ప్రతిదానికి కోతలు పెడుతూ ప్రతిదానికి యొక్క నష్టం చేసినటువంటి మాట వాస్తవం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఆర్ఓఫార్ చట్టం కింద గతంలో ఆర్ఓఫార్ చట్టం కింద గిరిజనులకు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ గారు ఒక పట్టాలిచ్చి బీజం పోశారు అధ్యక్ష. 2015 ఏదైతే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్ఓఫార్ పట్టాలిచ్చి గిరిజనులకు ఏదైతే వారు బీజం పోసారో కేసీఆర్ దానిని ఒక వృక్షంలాగా తయారు చేసిన అధ్యక్ష. ఎందుకంటే ఆర్ఓఫార్ పట్టాలిచ్చి దాదాపుగా 3 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చి ఆ ఆర్ఓఫార్ పట్టాలు ఇచ్చిన దానికి రుణాలు అందజేసి అదేవిధంగా సీఎం జల వికాసం ద్వారా 2 లక్షల రూపాయలు బోర్వెల్లు కరెంట్ ఇచ్చి ఆ యొక్క ఆర్ఓఫార్ పట్టాలను వాళ్ళు చదును చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇచ్చి అదేవిధంగా దానికి రైతు బంధుతో పాటు అదేవిధంగా ఆఖరికి ఒక కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబంలో రోడ్లు పడద్దు, గిరిజనులు ఎస్సీ కులాలు అందరు రోడ్డున పడితే వారి కుటుంబం అంతా రోడ్డు మీద వస్తుందని చెప్పేసి ఆఖరి 5 లక్షల రూపాయల బీమా కూడా తెచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి అదొక గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటారా. అలాంటి అబాధ్బాధుడు కేసీఆర్ అధ్యక్ష. కాబట్టి ఇంత గొప్ప గొప్ప పథకాలు అదేవిధంగా ఏదైతే మావనాటే మావరాజ్ మా గ్రామాలలో మా పరిపాలన కావాలని చెప్పేసి ఎంతో కలలు కన్నటువంటి మా కొమ్రం భీమ్ గారి యొక్క కలలను మా శివలాల్ మహారాజ్ యొక్క కలను సాకారం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడే తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసి దళిత ఏదైతే ఎస్టీలను లంబాలను ఆదివాసులను గిరిజనులను అందరినీ సర్పంచులుగా చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ సార్. కానీ ఇప్పుడు ఏం చేసింది సార్? గత 2 రోజులు మా నాయకుడు తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గుడాలను గ్రామ పంచాయతీలుగా చేసి గోండు సోదరులను లంబాల సోదరులను సర్పంచులుగా చేస్తే ఈ మా ఎస్టీలో కనీసం ఒక గిరిజన మంత్రి కూడా చేయకపోవడం దౌర్భాగ్య పరిస్థితి అధ్యక్ష. ఇంకా వీళ్ళు గిరిజనులకు న్యాయం చేస్తామంటే ఇంకా నమ్మాలని అధ్యక్ష. మేము 2.5 సంవత్సరాలైంది అధ్యక్ష.
ఒక గిరిజన మంత్రి మా లక్ష్మణకు మంత్రి ఇచ్చిండు మొన్న. మా లక్ష్మణ చాలా మంచోడే, ఆయన మొన్న ఇచ్చింది అధ్యక్ష. 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి తన దగ్గర ట్రైబల్ సహకారం ఉంచుకొని ఒక్కసారైనా రివ్యూ చేయాలి అధ్యక్ష. ఎంత వివక్ష అధ్యక్ష ట్రైబల్ మీద. కేసీఆర్ అధ్యక్ష కొంచెం నాకు మాట్లాడే కన్ఫ్యూజ్ అయితే నేను కొంచెం మా సహచార సభ్యుడు వాస్తవాలు మాట్లాడుకోండి. ఎందుకంటే మా సభ్యుడు కోరేది ఏంటంటే ఏదైతే ట్రైబల్ ఆ వర్గాన్ని చెందినటువంటి శాసనసభ్యుడిగా మా బ్రదర్ గారిని రిక్వెస్ట్ చేసి ఏంటంటే యథార్థమైన విషయాలు మాట్లాడితే బాగుంటుంది సభలో. ఏదైతే రాజకీయ ప్రసంగం చేస్తే బాగుండదని చెప్పేసి మనవి చేసుకుంటూ ట్రైబల్ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అన్ని విధాలు కూడా ఒక లైన్ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ప్రభుత్వం అని చెప్పి మనవి చేసుకుంటూ ఏదైనా కూడా యథార్థం మాట్లాడాలని చెప్పేసి మా సభ్యుడిగా కోరుతున్నాను. అధ్యక్ష నాకు తోచింది మాట్లాడతా అధ్యక్ష. నేను బట్టి మాట్లాడా అధ్యక్ష. ఇప్పుడు నా ఉన్న సమస్యల గురించి నేను మాట్లాడా అధ్యక్ష. ఈ గణాంకాలు ఈ ఫిగర్లు నాకు అర్థం కావు అధ్యక్ష. కాబట్టి నాకు తోచింది నా గ్రామాలలో నా రాష్ట్రంలో మా గిరిజనులకు మా ఎస్సీలకు ఉన్న సమస్య గురించి నేను మాట్లాడతా అధ్యక్ష. కాబట్టి మాకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగింది. గత 25-26 బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించిండ్రు. 26-27 బడ్జెట్లో 37,000 కోట్లు ఎట్లా బడ్జెట్ పెరగాలన్నా తగ్గాల అధ్యక్ష. దీని మీద అర్థమవుతా ఉన్నది మా కులాల మీద ఎస్సీ ఎస్టీల మీద పక్షపాత వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఈ సదనాన్ని తెలియజేసుకుంటే ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము ఇంతకుముందు కూడా చెప్పిన అధ్యక్ష, మరి ఎప్పుడు రాజకీయం గురించి మాట్లాడలేదు. సత్యన్న నేను చెప్పినా మర్చిపోతా అని. కాబట్టి నేను గతంలో కూడా చెప్పిన అధ్యక్ష, రాజకీయాలు ఎప్పుడు మాట్లాడలే కేసీఆర్, అభివృద్ధి గురించి మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకముందు మా జోడేఘాట్ మా కొమ్రం భీం మా వీరుడు పురుడిన గట్ట అధ్యక్ష జోడేఘాట్. తెలంగాణ రాకముందు ఎవరు రాలే అధ్యక్ష, ఏ నాయకుడు రాలే. హరిశాన్ ఒక్కసారి వచ్చిండు అధ్యక్ష. అది హరిశాన్ వచ్చిన తర్వాత రోడ్డు పోవాలన్నా దుమ్ము అధ్యక్ష. రోడ్డు లేదు, సౌకర్యాలు లేవు, ఏం లేకుండే. అట్లాంటి జోడేఘాట్లో నువ్వు అన్నీ ఉంటావు కానీ అదే జోడేఘాట్ తెలంగాణ రాక ముందు కొమ్రం భీమును ఎవరైనా పట్టించుకున్నారా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి 30 కిలోమీటర్లను డాంబర్ రోడ్గా కేసీఆర్ చేసిండు అధ్యక్ష. ఏదైతే మా వీరుడు మా జంగల్ జమీన్ కొరకు పోరాడినటువంటి మా కొమ్మరం భీము యొక్క స్ఫూర్తి ఆయన జ్ఞాపకార్థం కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ జంగల్లో కూడా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి దాదాపు 30-40 కోట్ల రూపాయలు అన్నా కదా పోచన్న నవ్వుతున్నాడు. కరెక్ట్ అధ్యక్ష, నేను నిజమే చెప్తా నేను. కాబట్టి ఆ విధంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష అన్ని 40 కోట్ల రూపాయలు మ్యూజియం కొమ్రం భీము గారికి ఒక జ్ఞాపకార్థం, ఒక వీరుడు ఈ విధంగా ఉండే రాబోయే తరాలకు రాబోయే పిల్లలకు ఇవన్నీ చూడాలని చెప్పేసి 40 కోట్ల రూపాయలతో ఒక మ్యూజియం ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు. అలాంటి గొప్ప నాయకుడు. నాగోబ జాతర మా ఆదివాసుల జాతర, సమ్మక్క సారక్క జాతర తర్వాత మా నాగోబ జాతర, ఇంద్రవేలి జాతర మా బొజ్జు పటేల్ సాబ్ యొక్క కాన్స్టిట్యున్సీ. అక్కడ చూడండి అధ్యక్ష, ఆ యొక్క టెంపుల్ని అభివృద్ధి చేసి అధ్యక్ష, అభివృద్ధి 12 కోట్ల రూపాయలు. ముందు చిన్న టెంపుల్ ఉండే అధ్యక్ష. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వంశీయులు అందరూ వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి మందిరాన్ని మొదలు పెడితే దాన్ని కేసీఆర్ గారు 12 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేస్తే ఈరోజు గలగలలాడుతుంది అధ్యక్ష. చాలా చక్క మెరుస్తూ ఉన్నది. నిజంగా అక్కడ పోతే 2 చేతులు జోడించాలి, మొక్కాలనేంత మంచిగా అందంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు మా గిరిజనులకు ఎటువంటి అవకాశం కానీ గుర్తింపు లేకుండే అధ్యక్ష.
రాష్ట్రం వచ్చిన తర్వాత బడ్జెట్ అధ్యక్ష సమయం ఇవ్వాలి అధ్యక్ష. గిరిజనులకు ఎటువంటి గుర్తింపు లేని సమయంలో మా యొక్క ఆదివాసులు ఈ విధంగా ఉంటారు, గుసాడి నాట్యం ఈ విధంగా ఉంటుంది, దీపావళి ఒక మాసంలో దండారి ఉత్సవాలు జరుపుకోవాలి అని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి దండారులకు ప్రతి గుడాలకు 10,000 రూపాయలు చొప్పున ఇచ్చిండు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఏమన్నది అధ్యక్ష, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తామన్నారు అధ్యక్ష. ఇచ్చిండ్రు అధ్యక్ష? 15,000 కాదు కదా, 10,000 కూడా ఇవ్వాలి అధ్యక్ష ఈ సంవత్సరం. ఆ 15,000 అయితే పోని 10,000 కూడా ఇవ్వాలి అధ్యక్ష ఈ సంవత్సరం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఆదివాసులు గిరిజన సోదరులందరూ చాలా అమాయకులు, చాలా కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళను గుర్తింపు కొరకు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం నడి బోర్డున 100 కోట్ల విలువ ఉన్నటువంటి భూమిని బంజారా హిల్స్లో 25 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కొక్క భవనానికి బంజారా భవన్కి 25 కోట్లు, ఆదివాసీ భవన్కి 25 కోట్లు కేటాయిస్తే దాని తర్వాత కోమరం గారి యొక్క విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా కేసీఆర్ గారు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే మా గిరిజన సోదరుల కొరకు వాళ్ళ సేవలాల్ మందిరం కొరకు కేసీఆర్ గారు నడిబోటున ఏదైతే నగరం నడిబోటున కడితే మా రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట అడవిలో నల్లమల అడవిలో కడుతున్నారు అధ్యక్ష. కంప్యూటర్ కాదు, వాస్తవం చెప్తున్నా నేను. అయితే అధ్యక్ష అచ్చంపేట నియోజకవర్గంలో నల్లమల అడుగులో కట్టాలనే ఆలోచన కొంచెం మానుకోవాలి. గౌరవ సభ్యులు ఏదైతే శివలాల్ మహారాజ్కి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలకు ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకుంటూ శివలాల్కి సంబంధించిన లంబాడి దైవం అన్నటువంటి ఆ దైవానికి హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున స్థలాన్ని సేకరించి వారి యొక్క మనోభావాలు తగ్గట్టుగా ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగా అచ్చంపేటలో కూడా అక్కడ కూడా ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా గిరిజనులకు కానీ దళితులకు కానీ మొదటి నుంచి కూడా అన్ని విధాలుగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈరోజు రిజర్వేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఈరోజు 2023 డిసెంబర్ మార్పు కోరుకుని ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత మేము చెప్తాం అధ్యక్ష, అంకెలతో సహా చెప్తాం. ఈ ప్రభుత్వం వచ్చినాక దళితులకు ఏం మేలు చేసినారు, గిరిజనులకు ఏం మేలు చేసినారు విషయాలు చెప్తాం. మా సహచర సభ్యుడు ఏదైతున్నా రాజకీయ ప్రసంగం మాటకు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు తీసుకుంటారు. కేసీఆర్ మేము వద్దనం, కానీ వాస్తవానికి దగ్గరంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే మా పక్కనే ఉంటారు వారు ఎప్పుడు వచ్చినా కూడా మిత్రునిగా తమ్మునిగా మేము వారికి స్వాగతిస్తాం తప్ప ఈరోజు బడ్జెట్ పరంగా మన వర్గానికి సంబంధించిన బడ్జెట్ ఇది. దీనికి మేలు చేసే విషయంలో సూచనలు కానీ మా అభిప్రాయాలు చెప్తే బాగుంటుందని చెప్పేసి మా సభ్యుని కోరుతున్నా. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. మా లక్ష్మణ అన్న నేను ముందే చెప్పిన అధ్యక్ష, లక్ష్మణ అన్నకు మొన్న మంత్రి అయ్యిండు, గిరిజన మంత్రి. అన్నకు తెలియదు, దోసాలు ముఖ్యమంత్రి గారు మంత్రి ఉండని చెప్పిన అధ్యక్ష. నేను అన్నకు ఏం తప్పు పట్టలేదు అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, జల వికాసం అధ్యక్ష. ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్ఎఫ్ఆర్ పట్టాలకు రుణాలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమాలు ఇచ్చి, బ్యాంకులో లోన్లు ఇప్పించి అన్ని ఇప్పించిన తర్వాత ఒక జల వికాసం ద్వారా కేసీఆర్ గారు సీఎం జల వికాస పథకం ఉండే అధ్యక్ష. అది 2 కుటుంబాలకు కలిపి 5 ఎకరాలు ఉంటే 2 లక్షల రూపాయలు కేటాయించేవారు. అప్పుడు ఇంతమంది సభ్యులు ఎవరు అన్నారు, ఒక్కరికైనా జల వికాసం ద్వారా ఇచ్చిందని. ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? పక్కా ఇచ్చిండ్రు, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. పంటలు పండిస్తున్నాం, అందరికి ఒకటేసారి ఏమేమన్నా అలావుద్దీన్ అద్భుత దీపం కాదు అది అన్ని ఒకటేసారి కావడానికి. స్కీమ్ కాబట్టి కొంచెం జరుగుతాయి అధ్యక్ష. అధ్యక్ష
దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా జల వికాసం అనే పేరు మార్చారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష 2 సంవత్సరాల 3 నెలల తర్వాత ఒక నిజమైన మాట, సత్యమైన మాట ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి ఆ నోటి నుంచి వింటున్నాం అధ్యక్ష. 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు ఏమేం పథకాలు చేసిండ్రో, కొన్ని మంచి పథకాలు చేసిండ్రో అభినందించినాం. కానీ ఇంత అప్పుల సుడిగుండంలో చిక్కుకొని ఇబ్బందుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన పథకాలను కంటిన్యూ చేస్తూ అద్భుతంగా భవిష్యత్ తెలంగాణ కోసం అన్నిట్లా నిధులు కేటాయించుకుంటూ 3 లక్షల కోట్ల ఏదైతే అప్పులు రిటర్న్ చేసుకుంటూ గాలిన పడేస్తా ఉన్నాము. మాట మాటకి 6 గ్యారెంటీలు ఇస్తలేరు అని చెప్పి అన్ని తెలిసి వాళ్ళన్ని ఈరోజు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అని చెప్పి చెప్తున్నారంటే వాస్తవ అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అద్భుత దీపం లేదు. వాళ్ళ చేతిలో అద్భుత దీపం ఉండే 2014 అధికారంలో వచ్చినప్పుడు వాళ్లకు 16,000 కోట్ల మిగులు బడ్జెట్, హైదరాబాద్ నగరం అనే అద్భుత దీపం వాళ్ళ చేతిలో ఉండే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం చేసి ఒక 50 సంవత్సరాల వరకు అద్భుతంగా పరిపాలన చేసే అవకాశం ఉండి అన్ని వర్గాల ప్రజలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఈ మహానగరాన్ని నెంబర్ 1 సిటీ భారతదేశంలో చేసే అవకాశాలుండి కూడా వాళ్ళు తప్పుదారిన పోయి తప్పు పాలసీలు తీసుకొచ్చి ఈ రోజు మనం వెనుకబడడానికి కారణమైంది అధ్యక్ష. కానీ ఖచ్చితంగా మా 5 సంవత్సరాల పాలనలో వాళ్ళ 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన లోటుపాట్లు అన్నింటినీ కూడా ఎత్తి చూపి అంతకంటే అద్భుతంగా మేము రాజబాట వేస్తాం అభివృద్ధికి అని తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా మా సోదరునికి. నిజం మాట్లాడినందుకు థ్యాంక్ యూ అధ్యక్ష. అనిల్ కన్క్లూడ్ చేయండి. అనిల్ గారు అధ్యక్ష చాలు చేయండి అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఏదైతే అన్న చెప్పింది వాస్తవం అధ్యక్ష. నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, మీరు 60 సంవత్సరాల్లో చేయనేది 10 సంవత్సరాల్లో అయిపోతుంది అధ్యక్ష. మీరు 60 సంవత్సరాల్లో చేయలేరు, 10 సంవత్సరాలు చేయమంటే ఎలా అధ్యక్ష? ఎలా చేయమంటారు? కాబట్టి నేను అడుగుతాను. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సీఎం జల వికాసం పథకాన్ని ఇందిరా సోలార్ జల వికాసం అనే పేరు మార్చారు అధ్యక్ష. ఆ రోజు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో నేను కూడా పాల్గొన్నా, మా అక్క సీతక్క ఉండే, భోజపటంలో అందరు ట్రైబల్ ఎమ్మెల్యేస్ ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు పేరు మారితే మార్చుకోండి అన్నాం అధ్యక్ష. మేము కూడా అన్నాం మార్చుకోండి, ప్రభుత్వం మీది కాబట్టి మార్చినా మాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి మేము ఆ రోజు కోరడం జరిగింది అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష? పేరు మార్చారు అధ్యక్ష. దాంట్లో ఏంది 2.5 ఎకరాలు ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పేసి 600 కోట్ల రూపాయలు కేటాయించింది అధ్యక్ష. స్వయాన సీఎం గారు అచ్చంపేటలో ఈ పథకాన్ని ప్రారంభించి చెక్కులు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. కానీ 6 నెలలు అయింది, ఇప్పటివరకు చెక్కులు పాస్ అయితే లేవు అధ్యక్ష. ఇప్పటివరకు చెక్కులు పాస్ అయితే లేవు. కాబట్టి ఈ విధంగా మేమేమంటున్నాం అధ్యక్ష అంటే, మేము ముందే గిరిజనులం, మాకు ముందే తెలియదు, ఇంకా ఈ చెక్కులు విక్కులు అనుకుంటా మాకు ఇంకా మోసం చేయొద్దని చెప్పేసి నేను ఈ సభ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే చెవెళ్ళ డిక్లరేషన్లో గతంలో ఉన్నటువంటి 9 ఐటీడీఏలు ఉన్నాయి, ఇంకా మేము 5 కొత్త ఐటీడీఏలు ఏర్పాటు చేస్తాం ప్లేన్ ఏరియాలని చెప్పి చెప్పారు అధ్యక్ష. ఖమ్మం, మహబూబ్ నగర్ అందరికి వర్తిస్తుంది అధ్యక్ష, మీకు కూడా వర్తిస్తుంది. మహబూబ్ నగర్, మహబూబాబాద్, నగలగొండ అండ్ నిజామాబాద్ అధ్యక్ష. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇది ఇప్పటి వరకు కూడా దీని ఊసి లేదు, గతి లేదు అధ్యక్ష. తప్పకుండా ఈ కొత్త ఐటీడీలను ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులకు న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా విద్యాపరంగా ఏదైతే అధ్యక్ష ఈ సమాజంలో బాగుపడాలన్నా, ఎవరి జీవితాలు బాగుపడాలన్నా విద్య చాలా అవసరం అధ్యక్ష. విద్య ఉంటేనే ఏదైనా జరుగుతుంది. చాలా ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ టీచర్లు లేక మూతపడుతున్నాయి అధ్యక్ష. టీచర్లు లేక మూతపడుతూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్లు ఏదైతే సిఆర్టీలు 2104
2100 నలుగురు పనిచేస్తా ఉన్నారు సిఆర్టీల అధ్యక్ష. వాళ్ళకు ఏదైతే వాళ్ళకు జీతము తెలంగాణ రాకముందు ఏదైతే 4000 ఉండే అధ్యక్ష, తెలంగాణ ఏదైతే రాకముందు 4000 ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 23 వరకు వాళ్ళను 22,000 ఎస్జిటి వాళ్ళకు 28,000 స్కూల్ అసిస్టెంట్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మేమేమన్నాడు అంటే అధ్యక్ష, వాళ్ళు చేసిన వాళ్ళందరూ గిరిజనులే, వాళ్ళను పక్కగా మినిమం టైం స్కేల్ అన్న ఇవ్వండి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు పర్మనెంట్ అయినా చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సభ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే టీచర్ల కొరత ఉన్నది కాబట్టి తప్పకుండా ఏదైతే గతంలో ఐటీడీలకు పోవాలన్నా ఎస్సీ కార్పొరేషన్లకు పోతే గలగలలాడే అధ్యక్ష. ఏ లోన్ కావాలన్నా దొరికేది, చిన్న చిన్న లోన్లు, కిరాణా లోన్లు, ఎడ్ల జతలు, ఎడ్ల బండ్లు, ఇంకా ఏ పరికరాలు కావాలంటే దొరుకుతాయి. ఆ పరిస్థితి ఈరోజు లేదా అధ్యక్ష. బడ్జెట్లో చూస్తే 1000 కోట్లు, కానీ అక్కడ పోతే 10,000 కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ఈ ఐటీడీలను ఎస్సీ కార్పొరేషన్లను తప్పకుండా బలోపేతం చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఏదైతే జియో నంబర్ 3 అధ్యక్ష, ఏజెన్సీ ప్రాంతంలో జియో 3 ఉండే అధ్యక్ష, దాని ద్వారా గిరిజనుల విద్యార్థులకు లాభం జరుగుతుండే ఉద్యోగంలో. కానీ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రెండో కలిపి ఆ జియోను రద్దు చేసి ఇవాళ గిరిజనులను పొట్టగొట్టినటువంటి మాట వాస్తవం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దీన్ని రీఇంప్లిమెంట్ చేయాలి. ఈ జియోను అసత్యాలు మాట్లాడడం కరెక్ట్ కాదు అనిల్ జాదవ్ గారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే జియో నెంబర్ 3 రద్దయింది. మీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఏజెన్సీ ఏరియాలో మరి జియో నెంబర్ 3 ద్వారా ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి సరైనటువంటి వాదనలు వినిపించక మీరు కావాలని రద్దు చేయించింది మీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో కాదు. అది మా ప్రభుత్వంలో ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత టీడీపీ హయాంలో కూడా అమలైంది, తర్వాత కాంగ్రెస్ 2014 వరకు అమలైంది. కానీ మీ ప్రభుత్వంలోనే అది అమలు కాలేదు. అవన్నీ ఇంకా ఏది మాట్లాడితే అది బండ వేస్తే అయిపోతుంది అనుకోవద్దు. మీ ప్రభుత్వంలో ఒక్క రోజన్నా ఐటీడీఏలకు మరి మీరు అన్నారు కదా, ఆవులు ఇచ్చినాం, గేదెలు ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చినామని ఒక్కటన్నా నిరూపించండి. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉండింది. ఇవాళ ROFR యాక్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇవన్నీ వదిలేసి ఏది పడుతుందిగా అంటే ఆరోపణలు చేస్తే అది జనంలోకి పోతుంది అనుకోవడం తప్పు. మీరు వాస్తవాలు మాట్లాడండి, తప్పకుండా సరిదిద్దుకుంటాం. ఖచ్చితంగా ట్రైబల్ వెల్ఫేర్లో ఆదివాసుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం కావచ్చు 9 తెగలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో, ప్రత్యేకంగా ట్రైబల్స్. వారందరి అభ్యున్నతి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి మేమందరం పోయి ఒక వినతి పత్రం ఇస్తే అదనంగా ఇల్లులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ట్రైబల్స్కు అదనంగా. రేపు కూడా మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలం అందరం ఆల్రెడీ ఒక వినతి పత్రం రెడీ చేసుకున్నాం. ఐటీడీఏలను ఇంకా ఎలా బలోపేతం చేయాలి, ఇరిగేషన్ ఎట్లా డెవలప్ చేయాలి. అంతకుముందు 29 శాఖలు ఉండేది అధ్యక్ష 2014 వరకు ఐటీడీఏలో. సమాంతరంగా కలెక్టర్తో సమానంగా PO ఐటీడీఏకు అధికారాలు ఉండేది అధ్యక్ష. దాంట్లో మైనర్ ఇరిగేషన్ మాయమైంది, హార్టికల్చర్ మాయమైంది, అన్ని డిపార్ట్మెంట్లు మాయమైపోయినాయి అధ్యక్ష. ఇవన్నింటిని కూడా బలోపేతం చేసుకోవడం ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఇంకా బలమైనటువంటి చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మేము తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది. కానీ ఇవన్నీ మాయమైంది మీ 10 ఏళ్లలోనే అని నేను తెలియజేస్తా ఉన్నా. మా సోదరుడు అనిల్ జాదవ్ గారు వాస్తవాలు చెప్పండి, ఏమన్నా లోపాలు ఉంటే కూడా ఎట్లయితే ఇంకా గిరిజనులు బలోపేతం అవుతారు, బాగుపడతారో అవి ఇస్తే ఆ సజెషన్స్ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్వీకరించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అనిల్ గారు కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. చేసేస్తా అధ్యక్ష. అదే థ్యాంక్ యూ అధ్యక్ష. ఏదైతే ROFR పట్టాలు ఏదైతే అక్కగారు చెప్పినట్టు ఓకేనే
నేను వైఎస్ఆర్ పేరు చెప్పినా నేను మర్చిపోయినట్టు నువ్వు. అయితే అధ్యక్ష, ఫారెస్ట్ భూములు ఏదైతే పట్టాలు ఏదైతే పోడు భూములు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష, ఎంత దయనీయమైన పరిస్థితి ఉందంటే అధ్యక్ష, ఈ రోజులో ఫారెస్ట్ వాళ్ళు నిన్న రాత్రి కూడా ఒక నిమిషం ఆగవే, ఈ రోజు రాత్రి కూడా అధ్యక్ష చింతగూడ అనే గ్రామము నా కాన్స్టిట్యున్సీలో సీతాగుంది హైవే పక్క నుంచి ఒక 2 కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష ఒక ఊరు. గిరిజన అంటే ఎక్కడ ఉంటారు అధ్యక్ష? మేము నివసించేదే అడవులలో, మా బతికే అడవి. అడవి లేకుండా మేము బతకలేము అధ్యక్ష. మా బతికే అడవి, అడవే మాకు శ్వాస. అలాంటిది 200 సంవత్సరం నుంచి ఉన్నటువంటి ఆ ఊరు అధ్యక్ష చింతగూడ. ఇట్లా చాలా గ్రామం ఉంది, కానీ ఒక గ్రామం పేరు మీకు స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా అధ్యక్ష. నేషనల్ హైవే హైదరాబాద్ టు నాగ్పూర్ పోయే దారి నుంచి 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది అధ్యక్ష. ఆ ఊరికి మొన్న రోడ్డు మంజూరైంది అధ్యక్ష, ఇంకా రోడ్డు కూడా చాలు కాలే, తో ఆల్రెడీ దారి ఉంది. దాన్ని హైవే దగ్గర నిన్న రాత్రి ఒక 10 ఫీట్ల పొంద వేసిన అధ్యక్ష ఫారెస్ట్ వాళ్ళు. ఊరు మొత్తం వచ్చి నన్ను ఫోన్ చేసి బొంద వేసిండు, మేము ఎట్లా పోవాలని చెప్పేసి నియోజకవర్గ ఎమ్మెల్యే కదా అధ్యక్ష, నాకే చెప్పాలి కదా అధ్యక్ష. చెప్తే ఏం చేయాలి అధ్యక్ష? ఆ ఫారెస్ట్ అధికారుల యొక్క నిజంగా అంత ఇంతో కాదు అధ్యక్ష, వాళ్ళ యొక్క దౌర్జన్యం. భూములు చేయనిస్తలేరు, బోర్లు వేయనిస్తలేరు, కరెంట్లు రానిస్తలేరు, ట్రాక్టర్లతో దున్నుకొనిస్తలేరు అధ్యక్ష. పట్టాలు ఉన్నా కానీ ట్రాక్టర్లతో దున్నద్దు అంటారు. ఎడ్లతో దున్నారు ఈ వ్యవసాయం, ఎడ్లు ఎవరు దున్నుతారు అధ్యక్ష? భూములు కొంచెం ట్రాక్టర్తో కూడా దున్నుకుంటాం కదా అధ్యక్ష. పరికరాలు వచ్చినాయి కదా సార్, ఇంటర్నెట్ ఇప్పుడు టెక్నాలజీలో ట్రాక్టర్తో దున్నుకోనన్నా దున్నుకొనియ్యరు. ఇప్పుడు ఎట్లా పోవాలి అధ్యక్ష? ఆ ఫారెస్ట్ వాళ్ళమో ఈ విధంగా కష్టపెడతా ఉన్నారు. భూములు చేయనియరు, రోడ్లు చేయనియరు, బోర్లు చేయనియరు, కరెంటు రానియరు. మరి ఎందుకన్నా అధ్యక్ష మాకు ఇవన్నీ వివక్షాలు? వాళ్ళ గోసలు ఇంత అంత కాదు అధ్యక్ష. చాలా గ్రామాలలో మధ్య ఊరు బౌండరీ వేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఊరు చుట్టూ ఇంత పెద్ద పెద్ద గుంతలు తవ్వేసి, ఈ గుంతల నుంచి బయట రావద్దు జంగల్కు, మీరు ఊర్లోనే ఉండాలని అంటున్నారు అధ్యక్ష. ఈ విధంగా ఉంటే ఎట్లా బతకాలి అధ్యక్ష? మేము మా గిరిజనులు ఏ విధంగా బతకాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం తప్పకుండా దీని మీద న్యాయం చేయాలి, గిరిజనులను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే తరతరాలుగా జీవిస్తున్నటువంటి మా దగ్గర ఆవులు ఉంటాయి, పశువులు ఉంటాయి, అన్ని బర్రెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అధ్యక్ష. అందుకే మేము అడవులలో ఉంటాం. కాబట్టి తప్పకుండా దీని మీద మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. అదేవిధంగా అభివృద్ధి విషయంలో గతంలో ఎస్సీఎస్డిఎఫ్ కింద దాదాపుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో 200 కోట్ల దగ్గర 200 కోట్ల రూపాయలు మంజూరైంది అధ్యక్ష రోడ్లకు. కొన్ని పూర్తి అయినాయి, కొన్ని పూర్తి కాలేదు. మాట్లాడితే కాంట్రాక్టర్లు మాకు బిల్స్ వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు అధ్యక్ష. మేమేమి అడుగుతా ఉన్నాం అధ్యక్ష అంటే, ఏదైతే పంచాయతీరాజ్ పరంగా పంచాయతీరాజ్ వాళ్లకు, ఆర్ఎండ్బి వాళ్ళకు, ఇరిగేషన్ వాళ్ళకి ఏ విధంగా అయితే చెల్లింపులు జరుగుతూ ఉన్నాయో పెండింగ్ బిల్లకు, మా ట్రైబల్ వాళ్ళకు ఇవ్వండి అధ్యక్ష. మేము కూడా ట్రైబల్ డిపార్ట్మెంట్ డెవలప్ కావాలి అధ్యక్ష. బిల్లు ఇవ్వరు, పనులు జరగండి ఎక్కడికి జరుగుతుంది అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్కి కూడా కొన్ని 100 కోట్లు 200 కోట్లు ఇవ్వండి, బకాయిలు చెల్లిస్తేనే కదా అధ్యక్ష పనులు జరిగేది. కాబట్టి దీని మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా గిరిజన శాఖకు డబ్బులు కేటాయించాలి, డబ్బులు ఏదో పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుండ్రా. అదేవిధంగా మేము ముందే ట్రైబల్ కాన్స్టిట్యూన్సీ, ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీ అంటే వెనుకబడ్డ కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఎక్కడ చెప్పాలి అధ్యక్ష? మేమే ఎడ్యుకేషన్లో ముందుకు పోవాలి కదా అధ్యక్ష. ఎడ్యుకేషన్లో మేము ముందుకు పోవాలంటే మాకు ఈ పాఠశాలలు ఇవ్వాలి కదా అధ్యక్ష. మీరు ఇంకా డెవలప్ అయిన జనరల్ కాన్స్టిట్యూన్సీలో ఇస్తూ ఉంటే మరి మాకెప్పుడు ఇస్తారు? మేము ఎప్పుడు బాగుపడాలి అధ్యక్ష? ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల మాకు కూడా ఇవ్వండి. మేము చదువుకోవాలి, మేమైతే ఎమ్మెల్యే అయినాం అధ్యక్ష.
నేను చదువుకోను కదా, ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు కాబట్టి గిరిజన పిల్లల అధ్యక్ష వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ ఫ్యూచర్ కొరకు ఆలోచించి ఈ పాఠశాలలు మంజూరు చేయండి, కొంచెం దయచేసి మంజూరు చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. కాబట్టి ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మా ఆదిలాబాద్ జిల్లాలో క్యాస్ట్ సర్టిఫికెట్ సమస్య కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. చిన్న రిక్వెస్ట్ నాకు, మనం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో కూడా ఈ విషయంలో కూడా చర్చించడం జరిగింది, తీర్మానం కూడా మనం పాస్ చేసినాం అధ్యక్ష. ఆ రోజు అందరు ఎమ్మెల్యేలను కలిసి ఏదైతే లంబాడా సోదరులకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తలేరు అధ్యక్ష. అక్కడ మాట్లాడితే 1950 నుంచి ఏమంటారు దాన్ని ఐడెంటిఫికేషన్ తేవాలంటారు అధ్యక్ష. ఏదైనా ఉన్నదా సాక్ష్యం ఉన్నదని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మేము ముందే గరీబోళం, మాకు భూములు లేదా, మేము సాక్ష్యం ఎక్కడికి తేవాలి అధ్యక్ష? ఇంకా భూములు ఉంటేనే కదా అధ్యక్ష సాక్ష్యం ఉండేది. సాదా పైన మనం పట్టాలో ఏమైనా ఉంటే 14 సంవత్సరాల నుంచి ఈయన అక్కడ బతుకుతున్నారని చెప్పేసి చెప్పొచ్చు అధ్యక్ష. మా భూములేమన్నా RFR కింద ఇచ్చిండ్రు పట్టాలు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇంకా సాక్ష్యం ఎక్కడికి దొరుకుతాయి అధ్యక్ష? మాకు పాతాయి. SC/BCలకు 1950 నుంచి అడిగితే STలకు లంబాడలకు 50 నుంచి అడుగుతున్నారు అధ్యక్ష. ఇదేం దౌర్భాగ్య పరిస్థితి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అన్న తొందర అయిపోతుంది, లక్ష్మణ్ అన్న అయిపోతుంది, తొందర అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా అధ్యక్ష సభ్యులు మాట్లాడేది ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ల విషయంలో అధ్యక్ష, ఆదిలాబాద్ పక్కన భాగాన మహారాష్ట్ర ఉంటుంది అధ్యక్ష. అక్కడి నుంచి వలస వచ్చే వాళ్ళు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి కాంట్రవర్సీ డిస్ప్యూట్ ఉన్నది తప్ప అధ్యక్ష. మొన్న అడ్వైజర్ బాడీ మీటింగ్లో కూడా అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు అందరూ వచ్చినారు. దాని విషయంలో నేను కన్సర్న్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిన అధ్యక్ష. ఎవరైతే లంబాడికి అక్కడ స్థిర నివాసం ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అధ్యక్ష. వారు స్థానిక ఎమ్మెల్యేగా వారు కూడా అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష. ఈ విధమైన సత్యదూరమైన మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం ఏదో లంబాడీస్ కానీ మన గిరిజనులకు కానీ ఏం పని చేయట్లేదు, వాళ్ళ హయాంలో అంత మేలు జరిగిందనే విషయంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఈ చింతగూడ సంబంధించిన ఏదైతే గ్రామం చెప్తున్న అధ్యక్ష, నా ధర్మపురి పక్కనే ఉంటుంది అధ్యక్ష, లక్ష్మీ అమ్మవారి దేవాలయం ఉంటుంది అక్కడ. రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు టైగర్ జోన్ అని చెప్పేసి అధ్యక్ష దానికి సంబంధించిన కందకాలు కొట్టింది తప్ప గ్రామ ప్రజలకు కానీ గిరిజనులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా చేస్తారు తప్ప ప్రజలకు ఇబ్బంది అయ్యే విధంగా కూడా ఎవరు కూడా ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయరు అధ్యక్ష. అది మొత్తం టైగర్ జోన్ ఏరియాగా రిజర్వ్ ఫారెస్ట్ వారు ఐడెంటిఫై చేసి కొంత ఏరియా ఐడెంటిఫై పరంగా వాళ్ళు కందకాలు కొట్టింది తప్ప ఇక్కడ కూడా తప్పు చేయలే అధ్యక్ష. నేను దయచేసి మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, మీరేదైతే గిరిజనులు కానీ దళితులకు కానీ మన వెనుకబడ్డ జాతులకు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగింది మేలు జరిగే విషయం లోపల మేము స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఆయన ఏది పడితే అదే ట్రైబల్ పరంగా ఏమీ చేయలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలే. మేమందరం రోడ్డు మీద ఉన్నాం, మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మాకు మా చింతగూడ గ్రామానికి పోతుంటే కందకం తవ్విలని చెప్పి మాట్లాడడం సత్యదూరం అని చెప్పేసి మీ ద్వారా సభ్యుని తెలియజేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష నేను ఇప్పుడు ఇన్నే ఉంటా అధ్యక్ష, మీరు మా జిల్లా కలెక్టర్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోండి అధ్యక్ష. నిన్న రాత్రి ఫారెస్ట్ వాళ్ళు కందకం తవ్విండ్రో లేదో మీరు రిపోర్ట్ తీసుకోండి అధ్యక్ష. నేను రాజీనామా చేస్తా అధ్యక్ష, నేను రాజీనామా చేస్తా, నేను పక్కా రాజీనామా చేస్తా తవ్వకపోతే. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యుడిని. నేను ఎడ్లు మేపిన, వ్యవసాయం చేసిన, అన్ని చేసిన అధ్యక్ష. నేను కూడా గుట్టలో పుట్టినోడిని. నేను ఒక సిటీలలో పుట్టలే, నేను ఊర్ల నుంచి వచ్చిన అధ్యక్ష. నేను అన్ని విషయాలు నేను నిరాధారణ ఆధారం లేకుండా మాట్లాడ అధ్యక్ష. ప్రతి సంవత్సరం సమస్య, ప్రతి సంవత్సరం ఈ మార్చి ఏప్రిల్ మాసం వస్తే ఈ సమస్య మా జిల్లాలో వస్తుంది అధ్యక్ష. పారిశ్రామికులు వస్తారు, గతంలో రజాకారులు ఏ విధంగా వస్తుండేనో అప్పుడు సేమ్ అదే నడుస్తుంది. ఇప్పుడు పారిశ్రామికులు జీబులు వేసుకొని మీరు దాటొద్దు, ఈ బౌండరీలు దాటొద్దు, ఈ భూములు చేయొద్దు. మేము ఎన్నిసార్లు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అధ్యక్ష? మాట్లాడితే మా మీద కూడా కేసు వేసినట్టున్నారు వాళ్ళు, మమ్మల్ని కూడా లోపలేసినట్టున్నారు అధ్యక్ష. మేము సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా కేసు చేస్తామంటున్నారు వాళ్ళు. ఇది ఎట్లా అధ్యక్ష? మీరే మమ్మల్ని కాపాడాలి అధ్యక్ష. స్పీకర్ గారు మీరే కాపాడాలి మాకు. మేము ముందే చెప్పేస్తాం, మీకు పక్కా ఈ దృష్టి మీకు వస్తుంది అధ్యక్ష. నీళ్ళ లోపల మీరే కాపాడాలి అధ్యక్ష నాకైతే. కాబట్టి ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి
ఇలాంటి అదేవిధంగా ఎంతసేపు ఎస్సీ ఎస్టీల భూములకు లాక్కోవడం తప్ప వేరే ఏం పని లేదు అధ్యక్ష. మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏ ఫ్యాక్టరీ కావాలన్నా ఎస్సీ ఎస్టీల భూమిలే కావాలా, ఏ చెరువు కట్టాలన్నా ఎస్సీ ఎస్టీల భూమే కావాలా, ఏం కట్టాలన్నా ఎస్సీ ఎస్టీల భూమే లేదా అధ్యక్ష? ఇక వేరే భూములు ఏం లేవా? అదేవిధంగా లగచర్లో అట్లా చేసిండ్రు అధ్యక్ష, మొన్న ఖమ్మంలో అట్లా చేసిండ్రు. ఇప్పుడు రేపు ఆదిలాబాద్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్ పెడతారట అధ్యక్ష. అదే ఇండస్ట్రియల్ పార్క్. ఆ పార్క్ ఇండస్ట్రియల్ ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బుర్రమని హెలికాప్టర్లో వచ్చిండ్రు అధ్యక్ష. అక్కడ దిగిండ్రు, నాది నియోజకవర్గంలో దిగిండ్రు. నాకే పత్తా లేదు చేస్తున్నారేమో. దిగిండ్రు, భూములు చూసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. మాట్లాడితేనే ఇన్ఛార్జ్ మంత్రి గారిని అడిగిన, అది సార్ ఇది ఏంది సార్ అంటే నాకు కూడా తెలియదని సార్ అన్నాడు. మరి ఏంది అధ్యక్ష ఇది? మా ఉన్న కొంచెం భూములలో కూడా మీరు పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఈ ఫ్యాక్టరీలు పెడితే మరి ఏ విధంగా గిరిజనులు బతుకుతారు అధ్యక్ష? తప్పకుండా ఇవన్నీ చేయొద్దు. ఎందుకంటే దీని భూములు కావాలి, చెరువులు కడతారు. ఇక అట్టా కావాలనుకుంటే మరి మార్కెట్ ఉన్న విలువలు ఇవ్వండి అధ్యక్ష. గిరిజనుల దగ్గర ఏమో అసైన్ భూమి ఉంది ఎస్సీల దగ్గర. అసైన్ భూమి విలువ ఇచ్చి తక్కువ రేట్లకు మా దగ్గర భూములు తీసుకుంటారు. మీరు కోట్ల విలువలు ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు అప్పచెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలను కొంచెం దృష్టి పెట్టి తప్పకుండా ఇవన్నీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలుసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో కూడా ఏ విధంగా అయితే ప్రతి జిల్లాకు ఒక గిరిజన భవనాలు ఇచ్చిండ్రో, ప్రతి నియోజకవర్గానికి ఒక గిరిజన భవనాలు ఇచ్చిండ్రో, తప్పకుండా ప్రతి ఒక్క గూడేలకు, ప్రతి ఒక్క తండాలకు కూడా ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయల చొప్పున గిరిజన భవనాలు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. ఈ విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఏదైతే గిరిజన ప్రాంతంలో సార్ స్కూల్స్ ఉన్నాయి, కానీ కొన్ని గ్రామాల్లో టీచర్ల కొరత ఉన్నా, స్కూళ్ళు నడవలేకున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ సెంటర్లే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దిక్కు అధ్యక్ష. అక్కడ అంగన్వాడీ టీచర్లు చనిపోయిన భర్తీ చేస్తలేరు అధ్యక్ష. అంగన్వాడీ టీచర్లు చనిపోయిన భర్తీ చేస్తలేరు, ఎటువంటి రిక్రూట్మెంట్ చేస్తలేరు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తామన్నా టీచర్లకు చనిపోతే 2 లక్షలు, అదే ఆయమ్మలకు ₹1,00,000 ఏదైతే ఇస్తామన్నటువంటి వాళ్ళకు తప్పకుండా ఇవన్నీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా ఇంత కీలకమైన బడ్జెట్లో 30 చూస్తే ఇది పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు మభ్యపెట్టే బడ్జెట్ చూస్తే ఇది పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు మభ్యపెట్టే బడ్జెట్, పక్కన పెట్టే బడ్జెట్, తొక్కుతున్నటువంటి బడ్జెట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్, జై తెలంగాణ, జై గిరిజన ఎస్సీ ఎస్టీలు. హరీష్ రావు గారు మీరు మాట్లాడుతున్నారు కదా.